హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా అయినా, నైట్ పెద్దోళ్ళకి డ్రింక్లోకి మంచింగ్ అయినా చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్తీగా మంచిగా ఉంటుంది. ఇది చేసే విధానం చూసి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మనకు పకోడీ ఎంత కావాలో దానికి క్వాంటిటీ బట్టి మనం ఇప్పుడు ఇవైతే ఒక 4 ఉల్లిపాయలు కట్ చేశాను. ఒక హాఫ్ టీ స్పూన్ ఓమా నలిచి మంచిగా అరిచేతిలో వేసి నలిచి అందులో వేశాను. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, తర్వాత కారం పొడి మనం 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. మనము డ్రింక్స్లోకి అయితే ఇంకొక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ వేసుకున్నా కానీ ఏం కాదు. తర్వాత కొద్దిగా సోడా వేసుకోవాలి. దీనికి ఉప్పు కూడా ఎక్కువ వేయద్దండి. 1 స్పూన్ వేసి కలిపి లాస్ట్లో అవసరం అనుకుంటే చూసి దాన్ని బట్టి మనం సెట్ చేసుకోవచ్చు. పిండి కలిపినాక టేస్ట్ చేస్తే తెలుస్తుంది. మీరు పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత ఒకవేళ మీకు టైట్గా అనిపిస్తే కొద్దిగా నీళ్ళ చుక్కలు చల్లుకొని కలుపుకోవచ్చు. ఎక్కువ నీళ్ళు పోయొద్దండి దీనికి. ఆ ఉల్లిపాయలో ఊరిన నీళ్ళతోటే మనకు మ్యాక్సిమం పిండి కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొన్ని నీళ్ళు చిలకరించాలి అంతే. లిటిల్ బిట్ ఒక పావు గ్లాస్ అని. చూడండి నేను ఏ విధంగా కలుపుతున్నానో. గట్టిగానే ఉండాలి, మెత్తగా కావద్దు. ఉల్లిగడ్డలు మంచిగా ఫస్ట్ గట్టిగా పీసుకుంటే అందులో నీళ్ళు ఊరితే దాంతో మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు సోడా, ఉప్పు, కారం ఇవన్నీ మంచిగా కలిసే విధంగా కలుపుకొని పక్క పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టేసి నూనె పోసి నూనె వేడి చేసుకోవాలి. నూనె మంచిగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంట అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి. ఇట్లా పిండి వేస్తే పైకి తెలాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఈ పకోడీ వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. దీనికి పెద్దగా టైం తీసుకోదు. వర్షాకాలం, చలికాలం ఇది చేసుకుంటే అది వాతావరణం చల్లగా ఉండి ఇది వేడివేడిగా తింటుంటే మనకు హ్యాపీగా ఉంటుంది. ఫస్ట్ లైట్ బ్రౌన్ కలర్లోకి కొద్దిగా వేయించుకోవాలండి. ఫస్ట్ వాయి దాన్ని తీసి పక్క పెట్టేసుకొని మళ్ళీ వేసుకోవాలి పకోడీ. సెకండ్ టైం కూడా మనం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం వేయించుకున్నటువంటి పకోడీని ఇందులో వేసుకొని రెండింటిని కలిపి వేయించుకోవాలి. అప్పుడు మనకి మంచి గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుంటే కరకరలాడుతాయి పకోడీ. ఫ్రెండ్స్, వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. మీరంతా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతాయండి, చాలామందికి రీచ్ అవుతాయి.
ఫస్ట్ టైం లైట్గా వేయించుకున్న పకోడీని కూడా ఇందులో వేసుకున్నాము. ఇవి రెండు కలిపి మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. మాడనివ్వద్దు. మాడనివ్వకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్కి రాగానే తీసుకోవాలి. నేను తీసినప్పుడు చూడండి, మీరు ఏ విధంగా తీసానో, ఏ కలర్లో తీసానో మీరు కూడా అదే విధంగా తీసుకోండి. చూడండి, ఈ విధంగా ఉండాలా. మంచి క్రిస్పీగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం టేస్ట్ బాగుంటాయి. మాడితే బాగుండే టేస్టు. ఇవి తీసిన తర్వాత మళ్ళీ వేసుకోవాలండి. ఈ రోజుల్లో చాలామంది డబ్బుకు వాల్యూ ఇచ్చి డబ్బు ఉన్న వాళ్ళకే వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతోటే రిలేషన్షిప్ నడిపిస్తారు. కేవలం డబ్బు మాత్రమే చూస్తున్నారు. వాళ్ళ మంచితనం, మంచి గుణం చూస్తలేరు. డబ్బున్న వాళ్ళతో మీరు ఫ్రెండ్షిప్ చేయడం, రిలేషన్షిప్ చేయడంతో మీకు తెలియకుండా మీ వెనక ఏం జరుగుతుందో మీకు అర్థమవుతలేదు. వాళ్ళు మిమ్మల్ని చాలా చులకనగా చూస్తారు. అదే మీరు డబ్బు తక్కువ ఉన్న వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేసినా, వాళ్ళతో రిలేషన్ నడిపించినా కూడా వాళ్ళు మిమ్మల్ని గౌరవంగా చూస్తారు. అదొకటి అర్థం చేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు మొత్తం కంప్లీట్గా పకోడీ గోలిచ్చేసినాము. ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చి నిలువున చీరుకొని జల్లి గంటెలో వేసేసి ఆ నూనెలో వేపుకోవాలండి. డైరెక్ట్ ఒకటేసారి వేస్తే చిటపటలాడతాయి. ఇట్లా కొద్ది కొద్దిగా మనం నూనెలో డిప్ చేసుకుంటూ గోలించుకుంటే మంచిగా గోలుతాయి. ఈ పకోడీకి మనం ఇట్లా గోలించిన మిర్చి తినుకుంటూ పకోడీ తింటే చాలా టేస్టీగా అనిపిస్తుంది. జనరల్గా తెలంగాణలో ఈ కారం ఎక్కువ, స్పైస్ ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. ఇది మ్యాగీ మసాలా అండి. ఈ పకోడీలో మ్యాగీ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా మసాలా చల్లుకొని సర్వ్ చేసుకోవాలి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. వేడి వేడి ఉల్లిపాయ పకోడీ. థ్యాంక్ యూ.